నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే మోటోలా G35 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బై చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ అయితే ఇట్లా ఒక లైక్ చేయండి. మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే మోటరోలా వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ని చూపిస్తున్న క్రెడిట్ వాళ్ళకే. ఇక్కడ మోటరోలా వాళ్ళు 3 కలర్ వేరియంట్స్తో పాటు తీసుకొచ్చి లీఫ్ గ్రీన్ కలర్, మిడ్ నైట్ బ్లాక్ కలర్, క్లౌడ్ రెడ్ కలర్ అనమాట బై. సో ఇక్కడ కలర్స్ మీకు చూపించేస్తాను బై. నాకైతే బై లీఫ్ గ్రీన్ కలర్ అయితే చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడ లోడింగ్‌కి టైం పడుతున్నట్టుంది. సో ఒక పని చేసేస్తాను, తర్వాత కలర్స్ చూపించేస్తాను. హైలైట్‌లోకి వెళ్ళిపోదాం బై. సో ఇక్కడ 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ వస్తుందన్నమాట ఇక్కడ. అండ్ ప్రైస్ చూసుకుంటే ఎగ్జాక్ట్‌గా 10,000 ఉంది. అఫీషియల్ వెబ్‌సైట్‌లో పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట, అవైలబుల్ ఉంది. అండ్ 6.7 ఇంచెస్ హైలైట్ పంచోల్ డిస్‌ప్లేతో పాటు వస్తుంది. చాలా యూనిక్‌నెస్ ఉంది. 3 జాక్, టైప్ సి పోర్ట్, డౌన్‌లోడ్ స్పీకర్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, వాల్యూమ్ బటన్స్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ మంచి డిస్‌ప్లేతో పాటు అయితే వస్తుంది. ప్రాసెసర్ చూసుకుంటే మాత్రం యూని ఎస్ఓసి వాళ్ళది T760 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు ఇక్కడ. అక్టోకోర్ ప్రాసెసర్ అన్నమాట అవి. అండ్ ఇక్కడ శాంపుల్స్ చూసుకోవచ్చు ఫోటోకి సంబంధించినయి. అండ్ దాని తర్వాత ఇంకోటేంటంటే 4K దాకా కూడా రికార్డింగ్ చేసుకోవచ్చు అనేసి అయితే ఇక్కడ మెన్షన్ చేసిర్రు. 5000 మిల్లీ బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ మీకు స్పెసిఫికేషన్స్‌లో కూడా మెన్షన్ చేసేస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు యూనిఎస్ఎస్‌సి వాళ్ళ T760 6 నానోమీటర్ ప్రాసెసర్ అన్నమాట. ఓకేనా? ఇది కీ ఇంపార్టెంట్ విషయం ఏందంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఎందుకంటే ఈ ప్రాసెసర్ కొంచెం హీటింగ్ ఇష్యూస్ వస్తున్నాయనేసి ప్రీవియస్ జనరేషన్‌కి 4జీ మోడల్స్‌కి వచ్చిందన్నారు. 5జీ మోడల్‌కి సంబంధించింది చూడాల్సిందుంది. నేను తర్వాత అప్డేట్ చేస్తాను మీకు. ప్రస్తుతానికైతే కోనింగ్ కోర్ గ్లాస్ 3 ప్రొడక్షన్‌తో పాటు వస్తుంది. 6.7తో పాటు కూడా వస్తుందన్నమాట స్మార్ట్ ఫోన్. సరేనా, అంతా బావుందన్నా తీసుకుంటానా, ఎక్కడ కొనుక్కోవచ్చనంటే అఫీషియల్ వెబ్‌సైట్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. లేదు అంటే గిట్లా మీకు ఫ్లిప్‌కార్ట్‌లో అవైలబుల్ ఉంది స్మార్ట్ ఫోన్. ఫ్లిప్‌కార్ట్ నుంచి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అఫీషియల్ సేల్స్ అవన్నీ స్టార్ట్ అయిపోయినాయి. కార్డ్ ఆఫర్స్, బ్యాంక్ ఆఫర్స్ అవన్నీ కూడా అప్లై చేసి మీకు ఇంకా తక్కువకే వస్తుంది. సో, ఇక్కడ మీరు చూసుకుంటే గిట్లా క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ ఆఫర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి బయ్. రూ. 1000 డిస్కౌంట్స్ ఏమో వస్తున్నాయి. సో, ఇంకా తక్కువకే రావచ్చు మీకు. అండ్ సింగిల్ వేరియంట్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. వాల్యూ ఫర్ మనీ అనా అంటే, యెస్ బై వాల్యూ ఫర్ మనీ మంచి స్పెక్స్, ఫీచర్స్‌తో పాటు అన్నిటితో పాటు కూడా వస్తుంది. ఒక్కటి నాకు మెయిన్‌గా అనిపించిన డ్రాబ్యాక్ ఏందంటే ప్రాసెసర్‌కి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ లేదు. తప్పని చెప్తలేను. అడిషనల్ ఇన్ఫర్మేషన్ వచ్చేదుంది. హీటింగ్ ఇష్యూస్ సంబంధించి, థ్రాటలింగ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చేదుంది. సో, అది వెయిట్ చేయమంటాను. ఒక 2, 3 రోజులయినాక మన ఇండివిడ్యువల్ రివ్యూవర్స్ ఉంటారు కదా! వాళ్ళకి వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి అనేసి అయితే అంటున్నాను. సో, వాళ్ళయి చూసినాక ఫైనల్ డెసిషన్ తీసుకోండి. నేనైతే ఫీచర్ వైస్ బాగుందంటాను. ప్రాసెసర్ ఒక్కటే నాకు డ్రాబ్యాక్ తప్పించి మిగతాదంతా కూడా బాగుంది. బడ్జెట్‌లో వస్తుంది. 10,000 ప్రైస్ కేటగరీ‌ల డే టు డే టాస్క్‌లకి ఫీచర్స్ అన్నిటి కూడా బావుంటది. సరేనా, అంత మంచిగుంది. ఈ స్మార్ట్ ఫోన్ గాకుండా వేరే ఏమన్నా ఉన్నాయా పోటీకి? ఈ ప్రైస్ కేటగరీకి దీనికి గట్టి పోటీ ఇచ్చే స్మార్ట్ ఫోన్స్ అంటే యెస్, ఉన్నాయి. సో, అంతకంటే ముందు ఒకటి మర్చిపోయాను ఏందంటే ఇక్కడ టెక్స్చర్డ్ వీగన్ లెదర్‌తో పాటు వస్తుందన్నమాట. సో, వీగన్ లెదర్ అంటే ఇది ఏమంటారు ఆల్టర్నేటివ్ అనుకోవచ్చు. లెదర్ దానికంటే ఆర్టిఫిషియల్ లెదర్ అనుకోవచ్చు అది వీగన్ లెదర్ అనుకోవచ్చు. కెమికల్స్ తయారు చేశారంటారు. సో, అది పాయింట్ యాడ్ చేయలే. సో, ఆల్టర్‌నేటివ్స్‌కొచ్చేసాక అండ్ ఈ ఫోన్‌కి వేరే ఆల్టర్‌నేటివ్స్ చూసుకుంటే, ఫస్ట్ చూసుకుంటే రెడ్మీ A4 5G అనమాట. సో, ఇది ఈ స్మార్ట్ ఫోన్‌కి తలకాయ నొప్పి ఏమొచ్చిందంటే దీనిలో అది ఏమంటారు స్టాండ్ అలోన్ 5G వస్తది. నాన్ స్టాండ్ అలోన్ రాదని. సో, అదొకటుంది. అంటే ప్రస్తుతానికైతే జియో సిమ్ నడుస్తది. సో, తర్వాత ఫ్యూచర్‌లో ఎయిర్‌టెల్ వాళ్ళు అప్‌గ్రేడ్ చేసుకుంటే ఎయిర్‌టెల్ వాళ్ళ సిమ్ గూడా వస్తదన్నమాట స్టాండ్ అలోన్ నెట్‌వర్క్‌కి. ప్రస్తుతానికైతే నాన్ స్టాండ్ అలోన్ నెట్‌వర్క్ సపోర్ట్ చేయదు. స్టాండ్ అలోన్ నెట్‌వర్క్ సపోర్ట్ చేస్తది. నెక్స్ట్ చూసుకుంటే లావా బ్లేజ్ 3 5G గూడా ఉంది. ఒక రూ. 1000 ఎక్స్‌ట్రా పెట్టాల్సొస్తది. కానీ ఇక్కడ బ్యాంక్ ఆఫర్స్ మీకు రూ. 2000 డిస్కౌంట్ వస్తుంది. క్రెడిట్ కార్డ్ గాని, డెబిట్ కార్డ్ గాని ఇక్కడ ఆఫర్స్. సో, అది డిఫరెంట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సామ్‌సంగ్ వాళ్ళ నుంచి అనమాట. సో, సామ్‌సంగ్ వాళ్ళది M15 5G ప్రైమ్ ఎడిషన్ అనమాట సో, ఇక్కడ సామ్‌సంగ్ వాళ్ళ యూని ఎస్ఓసి కాకుండా మీడియాటెక్ డైమెన్సిటీ వాళ్ళ ప్రాసెసర్ వస్తుంది. 6100 ప్లస్ 4 ఓఎస్ అప్‌గ్రేడ్స్, 5 ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ అప్‌డేట్‌తో పాటు కూడా వస్తుంది. మంచి స్పెసిఫికేషన్స్‌తో పాటు కూడా వస్తుంది కాబట్టి సామ్‌సంగ్‌ది కాబట్టి ప్లస్ 6000 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ. ఈ ప్రైస్ కేటగరీలో 6000 విలేజ్ సర్వై. అండ్ కొన్ని ఫీచర్స్ ఎనక్కి ముంగడికైతే గాని ఈ స్మార్ట్ ఫోన్ గూడా అవైలబుల్ ఉంది. కన్సిడర్ జేసుకోవచ్చు. దాని తర్వాత ఇంకో స్మార్ట్ ఫోన్ జూసుకుంటే మాత్రం రెడ్మీ 13 సి అనమాట. ఇది గూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్. 10,000 ప్రైస్ కేటగరీలో వస్తుంది.
ఇది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు అన్నమాట పర్చేస్ చేసుకోవడానికి. లాస్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే యాక్చువల్లీ ఇది ఫస్ట్ చెప్పాలి కానీ లాస్ట్‌లో చెప్తున్నా. ఏందంటే పోకో M6 5G 8500కే 5G స్మార్ట్ ఫోన్ వస్తుంది. సో, ఇక్కడేందంటే కట్ డౌన్ వర్షన్ అనుకోవచ్చు. జర బాగుందనుకోవచ్చు భయ్. ఇది గూడా వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అంటాను. అండ్ మన వాళ్ళు చాలా వేరియంట్స్ ఇచ్చారు. 4 జీబీ ర్యామ్, 6 జీబీ ర్యామ్, 8 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ స్టోరేజ్, 250 జీబీ స్టోరేజ్ వేరియంట్స్ ఇస్తారు గానీ 5G కావాలి తక్కువలో అంటే భయ్ ఇదైతే బెస్ట్ ఆప్షన్స్ అంటాను. ఇక్కడ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ 5G ప్రాసెసర్‌తో పాటు గూడా వస్తది. మంచి స్పెసిఫికేషన్స్‌తో పాటు గూడా వస్తుందనమాట. సో, ఇది మోటోరోలా G35 5Gకి చానా గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తాయన్నమాట అవి. సో, మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు. నేనైతే తీసుకోవచ్చారా అంటే ఆఫర్స్ అప్లై చేసి తీసుకోమనేసి అయితే ఒక అడ్వైస్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, మీకైతే అర్థమైపోయింది కదా! ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ఆల్రెడీ చెప్పిన నా ఒపీనియన్ చెప్పేసాను. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, ఏమైనా అర్థం కాలేదంటే కింద కామెంట్ చేయండి. మాక్సిమం రిప్లై ఇంకా ట్రై చేస్తాను. ఇప్పటికైతే ఇంత నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.